అసలు పూజ ఏ టైంలో చేయాలి, ఎట్లా చేయాలి పూజ? ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా సార్, ఇంతకుముందు కూడా చెప్పా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనసు పెట్టి చేయండి ఏ టైంలో అయినా సరే. శివలింగానికి అయితే ప్రదోష కాలంలో ఎక్కువ ఫలితం ఉంటుంది, మిగతా పూజలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా అది అమావాస్య రోజు గ్రహణం పట్టిన రోజు లక్ష్మీదేవిని ఎక్కువ పూజించాలి. ఆదివారం రోజు గ్రహణం అంటే ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు లక్ష్మీదేవిని ఎక్కువ పూజించాలి. ఆదివారం ఏ అమావాస్యకైనా లక్ష్మీ పూజ చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అట్లా. అయితే దీపావళి రోజు లక్ష్మీ పూజ నైట్లో చేస్తే బెటర్, పొద్దున చేస్తే నైట్ చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. నైట్ చేస్తే ఫలితం ఉంటుందా? ఎందుకంటే గుడ్ల గూబ వాహనంతో అమ్మవారు మన ఇంటిని సంచరిస్తుందంట. అందుకని చెప్పేసి ఏం చేయాలి, లక్ష్మీ పూజ దీపావళి రోజు అర్ధరాత్రి చేయాలి. అది తాంత్రిక క్రియ, అది అది మార్వాడీస్ ఎక్కువ చేస్తారు. అదే మార్వాడీస్ ఎక్కువ చేస్తారు, అవును. కానీ యంత్ర ప్రతిష్ఠ ఉండాలి అట్లా చేసేటప్పుడు. యంత్ర ప్రతిష్ఠ ఉండకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే, యంత్ర ప్రతిష్ఠ చేసుకోవాలి. లక్ష్మీ యంత్ర ప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకోవాలి. ఆ పటాన్ని దాని మీద పెట్టాలి. విగ్రహం ఉంటే విగ్రహం దాని మీద పెట్టాలి. నేను ఏమంటున్నానంటే, నువ్వు విగ్రహం పెట్టుకుంటావా పటం పెట్టుకుంటావా ఏదైనా ప్రాణప్రతిష్ఠ ఉండాలి. ప్రాణప్రతిష్ఠ లేనిది స్థితిగతులు లేని శక్తులు మొత్తం ఆ పటాన్ని లోపలికి పోతాయి. నువ్వు మొక్కినప్పుడు నెగిటివ్ ఇస్తాయి, నెగిటివ్ పాజిటివ్ ఉండదు. ఎందుకంటే లక్ష్మి చూస్తున్న లక్ష్మీనే మొక్కుతున్నావు నువ్వు తప్ప ఆ లోపల లక్ష్మి లేదు. ఒక విగ్రహం కూడా తెచ్చుకుంటారు, పూజ చేస్తారు, ఫలితాలు లేవు సార్ అంటారు. అట్లా కాదు, గురువులు ఉన్నారు, మంచి మంచి గురువులు ఉన్నారు. మేమే కాదు, నాకంటే గొప్పోళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏం చేయాలి సార్, నమస్కరించి మర్యాదపూర్వకంగా ఇది కొంచెం ప్రాణప్రతిష్ఠ చేయండి సార్, వాళ్ళు ఇట్లా తలినా చాలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంత్రం అంతర్గతంగా చేస్తూనే ఉంటారు. అది దేవునికి మనసే ఇస్తాం సార్, ఏది ఇయ్యం. నేను పూజ చేసేటప్పుడు చాలామంది కూడా, సార్ మీ దేవునికి పూలు పెట్టవు, మీ దేవునికి ఓసారి దీపం పెట్టరు, ఏంది సార్ అంటే, నాకు ఏది లేకున్నా నా మనసే ఆ దీప రూపంలో ఇస్తా సార్. ఇప్పుడు నాకు పూలు లేవు, పూల బదులు నా మనసునిస్తున్న స్వామి అని చెప్తా. దీపం పెట్టలేదనుకో, దీపం బదులు నా మనసునిస్తున్న స్వామి అని చెప్తా. నైవేద్యం పెట్టలేదనుకో, నైవేద్యం బదులు నా మనసునిస్తుంది. దత్తాత్రేయుడు ఇట్నే కదా పూజ చేసింది, శివలింగ పూజ. దత్తాత్రేయుడు శివలింగాన్ని పూజించినప్పుడు ఈ నియమాలు ఉంటాయి. నాది కూడా అట్నే ఉంటుంది, నా పీఠంలో కూడా. కాదు, నేను ఇది ఒక వీడియో కూడా చూడడం జరిగింది. అంటే బాగా ఉన్నోళ్ళు ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారు, ఆ పువ్వు తెచ్చి ఇవి పువ్వు అవి ఇవన్నీ. కానీ లేనామె ఒక ఆమె ఉండి జస్ట్ ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నది వండి పెడుతుంది. కానీ ఈమె కోరికలు కోరుకున్నవి నెరవేరాయి, ఈమె నెరవేరుతాయి. అంటే మనసు ఎంత శుద్ధితోటి చేస్తే, కష్టపడి ఉంది ఆల్రెడీ, ఆ బాధతో వండి పెడుతుంది. బాధ పడుతున్నప్పుడు అంతరాత్మ కనెక్ట్ అవుతుంది వాళ్ళకు.